ఇది మా హాస్టల్ పక్కనే చలిమంట అయితే వేశారు. ఇక్కడ తెగ తిరుగుతున్నట్టు పార్కులో అందరూ అలాగా వాకింగ్ అయితే ఎక్కువ చేస్తాం. బస్సు ఏ టైంకి వస్తుంది అంటే తెలియదు. బస్సు వస్తుంది అవుతుందని మెట్రోకి వస్తాయి. ఇది చాలా ఫారెస్ట్ ఉంది. బస్ సర్వీస్ అనుకున్నా, మెట్రో సర్వీస్ కూడా హైదరాబాద్లో నుంచి మళ్ళీ బస్సు అయితే ఎక్కా. ఎగ్జాక్ట్ ఇప్పుడు ఐటెక్స్ కాడికి వచ్చా. టీకెళ్ళా బయటకు వచ్చా, కానీ బస్సు అయితే ఏమీ రాలా. నిద్రపట్టకైతే బయటకు వచ్చా. చాలా మార్నింగ్ వెళ్ళే రోడ్డే, నైట్కి మంచి బిజీగా ఈ లైన్లో ఎక్కువ రుచికంపు వచ్చే లైన్ ఇదే. వైష్ణవి వెళ్ళే వాళ్ళు కూడా అలాగే వెళ్తారంటే గుద్దితే వేరే మ్యాటర్, ఎవడో పట్టించుకోడు. ఇది రోడ్డు యాక్సిడెంట్ అయి చనిపోయింది. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. రోడ్డు దాటేటప్పుడు చూసుకోవాలి. కరెక్ట్గా అమీర్పేట సిగ్నల్ దగ్గరికి చచ్చిపోయింది. అన్నీ క్లోజ్ చేసేస్తున్నారు. ఇది వచ్చేసి వెస్ట్ సైడ్, అమీర్పేట సైడ్ వెళ్ళిపోవచ్చు. ఇది నైట్ ఫుడ్ ఫ్రూట్స్. ఈరోజు డేట్ వచ్చి 20. ఇది మా హాస్టల్ పక్కనే చలిమంట అయితే వేశారు. పార్క్కి వెళ్ళే రోడ్డు ఇది ఎవ్రీడే. సో మార్నింగ్ పార్క్లో కూడా ఇది 5కి అయితే ఓపెన్ చేస్తారు. అండ్ తిరుగుతూ ఉంటారు వాకింగ్. అలా షటిల్ ఆడుకోవడం, వాలీబాల్ ఆడుకోవడం. జీవన చక్రంలో తెగ తిరుగుతున్నట్టు పార్కులో అందరూ అలాగా వాకింగ్ అయితే ఎక్కువ చేస్తూ ఉంటారు. అండ్ కొంతమంది అలా జ్ఞానం చేస్తారు. ఇంకొంతమంది ఇంకా షటిల్ బ్యాట్లు ఎత్తుకొని అండ్ ఆడుకుంటూ ఉంటారు. అది దట్ ఈజ్ లైఫ్. ఎవరైనా ప్రాణం కాపాడుకోవడానికి ఇవన్నీ చేసేది, కానీ ఎప్పుడు పోతామో తెలియకపోవచ్చులేదు. ఇలాంటి చేసినా చేస్తాం, చేయకపోయినా చేస్తాం. చావు మాత్రం గ్యారెంటీ. డే అయితే స్టార్ట్ అయింది. రెడీ అయ్యి వెళ్తున్నా. ఈరోజు అయితే టిఫిన్ ఏం బాగోదు, సేమియా ఉప్మా. సో అందు గురించి డైరెక్ట్ వెళ్ళిపోతున్నాం. ఎక్కడెక్కడన్నా తిండమే రోడ్ సైడ్. రావటం ఈరోజు వెళ్ళేది వచ్చా. బస్సు ఏ టైంకి వస్తుంది అంటే తెలియదు. బస్సు వస్తుంది ఎండ ఇప్పుడు వేస్తుంది. మార్నింగ్ చల్లగా ఉంటుంది, మధ్యాహ్నం అయితే ఎండ ఎక్కువ ఉంటుంది. సో బస్సు లేట్ అవుతుందని మెట్రోకి వస్తాయి. ఇది చాలా ఫారెస్ట్ ఉంది. బస్ సర్వీస్ అనుకున్నా, మెట్రో సర్వీస్ కూడా హైదరాబాద్లో ఫారెస్టే. మొత్తం జనాలు ఎలకల రీల్ చూసినట్టుంది నాకు. మా జీవితం ఉరుగు పరుగులు అయిపోయింది. జీవితం అంటే ఎవరి కాదు టైంకి వెళ్ళాలని అత్యుత్సాహంతో పరిగెత్తడం. ఇది ఒక బతికని అనిపిస్తుంది నిజంగా. ఈ పక్కేమో వెళ్ళేమో ఆడుకుంటున్నారు, ఇటేమో నా కొడుకు ఇప్పుడే సిగ్నల్ వదిలేడు. ఈ బస్సులన్నీ చెప్పేస్తాయి. ఏం అర్థం కావట్లా. ప్రతిరోజు లేట్కి వెళ్తేమో వాళ్ళు ఎడుతారు. సిచ్యువేషన్ తెలియదు కదా, ఎల్లిగా బయలుదేరాలి. నా మిస్టేక్ ప్రతిదీ. ఐటెక్స్ సిటీ నుంచి మళ్ళీ బస్సు అయితే ఎక్కా. ఎగ్జాక్ట్ ఇప్పుడు ఐటెక్స్ కాడికి వచ్చింది. 10 అయితే అయిపోయింది టైం. ఈరోజు ఏమంటారో మరి. ఈరోజు 6:30కి వెళ్ళా బయటకు వచ్చా, కానీ బస్సు అయితే ఏమీ రాలా. బస్ కోసం వెయిటింగ్. మీ ట్రాఫిక్ గోల ఒకటి సావదెప్పుతూ ఉంటారు, ఈ గోలే. కానీ బస్సు మాత్రం అదే లేట్గా వస్తుంది. ఫైనల్గా అగైన్ పార్క్. ఇదే లైఫ్ స్టైల్ అండి. నా డైలీ లైఫ్ స్టైల్ అంతా ఇలాగే వస్తుంది. జర్నీ అండ్ పార్క్. ఇవి చీకటి పడిపోయింది, 8 అయిపోయింది ఇక్కడ. నైట్ టైం నిద్ర పట్టకైతే బయటకు వచ్చా. అలా మార్నింగ్ వెళ్ళే రోడ్డే, నైట్కి మంచి బిజీగా ఉంటుంది. టిఫిన్ సెక్షన్ అని అవి అని ఇవన్నీ. హాస్టల్స్ ఎక్కువ కదా, అందుకే ఎక్కువ మంది ఇక్కడ ఉంటారు. సో ఈ లైన్లో ఎక్కువ రుచికంపు వచ్చే లైన్ ఇదే. డైరెక్ట్ అమీర్పేట మెట్రోకి వెళ్ళే లైన్ ఇది. ఇల్లు క్రౌడ్, జనం అయితే నైట్ అయితే తిరగంటారు. వైష్ణవి వెళ్ళే వాళ్ళు కూడా అలాగే వెళ్తారంటే గుద్దితే వేరే మ్యాటర్, ఎవడో పట్టించుకోడు ఈ సిటీలో. మనం వన్స్ గుద్దాడంటే లేపడానికి కూడా పక్కనోడు ఎవడు రాడు. మనమే లేచి తెలుసుకుని వెళ్ళిపోవాలంటే. చెప్పా కదా రోడ్డు యాక్సిడెంట్ అయి చనిపోయింది. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. రోడ్డు దాటేటప్పుడు చూసుకోవాలి. కరెక్ట్గా అమీర్పేట సిగ్నల్ దగ్గరికి చచ్చిపోయింది. నైట్
నైట్ టైం అందరి బతుకు ఒకలా ఉండదు. ఇది ఇలాగ అమీర్పేట్ ఇలా స్టేషన్ల దగ్గర అదిగా ఫుట్పాత్ల మీద చాలామంది అలా పడుకుంటూనే ఉంటారు. అంతే, ఒకరిది ఒక లైఫ్ కదా, వీళ్ళది ఒక లైఫ్ అంతే. మెల్లగా నడుచుకుంటూ అమీర్పేట్ మెట్రో అయితే వచ్చేసాం. ఇవన్నీ స్టోర్లే, కోచింగ్ సెంటర్లో స్టోర్లు ఇవన్నీ. షాప్స్ అన్నీ క్లోజ్ చేసేస్తున్నారు. ఇది వచ్చేసి వెస్ట్ సైడ్ ఇది. అండ్ రాత్రి ట్రాలీ తీసుకున్నాం కదా, అవే బ్యాగ్స్ అవి. ఇక్కడ ఏంటంటే ఈ రోడ్లో ఊరు వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ఇంటికి అందరూ ఇక్కడే ఎక్కాలి బస్సు. వీలైంది ఇది ఇక్కడే, అదే షాప్ వాడే. ఇది మనకి పంజాగుట్ట వెళ్ళిపోయే రోడ్డు ఇది. మళ్ళీ ఇది మా అమీర్పేట్ సైడ్ వెళ్ళిపోవచ్చు. ఇది నైట్ ఫుడ్ ఫ్రూట్స్ స్టోర్ ఇదంతా. అటేమో క్లాత్స్ అవి అమ్ముతూ ఉంటారు, ఇటు సైడ్ వచ్చేసరికి ఫ్రూట్స్ ఇవి అమ్ముతూ ఉంటారు. మంచి కలర్ఫుల్గా ఉన్నాయి ఫ్రూట్స్ అయితే. చేతలంజోడికి అలా వచ్చేస్తూ ఉంటారు ఎరుపుగాలు. అగైన్ సత్యమాల రోడ్డుకి అయితే వచ్చేసాం. వినాయక చవితికి వచ్చాము ఇటు. సో నైట్ లైఫ్ అయితే ఇలా ఉంటుంది అమీర్పేట్ సైడ్. అండ్ చుట్టుపక్కల మార్కెట్స్ ఏంటి అవి ఏంటి. నైటే ఎక్కువ ఉంటారు జనాలు, పగలకన్నా. పగలైతే ఆఫీసులకి వాటికి వెళ్ళి హడావిడి, ఇప్పుడైతే రోడ్లు అంతా తిరిగి హడావిడి ఎక్కువ అంటారు. అది ఇప్పుడు టైం వచ్చేసి 11 అవుతుంది, 10:30 అలా. సో నైట్ అయితే సత్యమాల ఇలా ఉంటుంది. అక్కడైతే ఇప్పుడు ప్రజెంట్ క్వశ్చన్ అవ్వట్లేదు. నేను పొద్దున్నే బస్సు ఎక్కే లైన్ ఇదే. ఇది ఫోన్ బంద్ కూడా ఇక్కడే.